హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఏపీ సెట్ 2026 నోటిఫికేషన్ గురించి. ఫ్రెండ్స్, ఇదైతే జాబ్ అప్లికేషన్ కాదు, కానీ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారో లేదా చదువుతున్నారో వారి గురించి, మరి ఇంటర్మీడియట్లో మీది ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది జస్ట్ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కోసం. మరి ఈ ఎగ్జామ్లో మీరు కానీ క్వాలిఫై అయితే డైరెక్ట్గా ఇంజనీరింగ్లో కానీ లేదా అగ్రికల్చర్ లేదా ఫార్మసీ కోర్సు కాలేజీల్లో మీరు ఆన్లైన్లో కౌన్సిలింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకంటే మరి నెక్స్ట్ టైం మీకు ఏ అప్డేట్ గురించి అయినా, లైక్ ఎగ్జామ్ షెడ్యూల్ గురించి అయినా, లేదా హాల్ టికెట్స్ గురించి అయినా, రిజల్ట్స్ గురించి అయినా, మరి ఆన్లైన్ కౌన్సిలింగ్ గురించి అయినా, ఇలాంటి పూర్తి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ అయితే దాదాపుగా 5 స్టెప్పుల అప్లికేషన్ అనమాట. ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మరి ఏపీ సెట్ అనేది ఫస్ట్గా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి చూద్దాం. ఇదైతే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి మీకు మేలో ఉండబోతుంది. మే 12th నుంచి 18th వరకు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. మరి మీకు ఏదో ఒక రోజు ఏదో ఒక సెషను అలాట్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, గమనించండి. ముందుగా మీకు మార్నింగ్ సెషన్ అయితే 9 AM to 12 AM నూన్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం సెషన్ అయితే 2 PM నుంచి 5 PM వరకు ఉంటుంది. గమనించండి, ఇది ఎగ్జామ్ షెడ్యూల్ అన్నమాట. అలాగే క్లియర్గా అప్లికేషన్కి ఎప్పటి నుంచి ఓపెన్ అయింది, ఎప్పటిదాకా సమయం ఉంది, అలాగే మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి, ఇలాంటి పూర్తి సమాచారం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఏ కోర్సులకి ఎలిజిబిలిటీ ఉందో చూద్దాం. ముందుగా ఇంజనీరింగ్, అలాగే బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ, అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్, ఇలా అన్ని కోర్సులకి, మరియు బీఫార్మసీ అండ్ ఫార్మ్ డి, ఇలా మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కంపల్సరీగా ఎగ్జామ్ రాయాల్సిందే, రాసి క్వాలిఫై అవ్వాల్సిందే. అప్పుడు మాత్రం మీకు ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మరి నోటిఫికేషన్ అయితే మొన్న మనకి Feb 3rd రిలీజ్ అయిందన్నమాట. మరి అప్లికేషన్స్ అయితే 1 day ఆఫ్టర్ స్టార్ట్ అయినాయి, అంటే 4th February నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పటిదాకా అవకాశం ఉంది, ముఖ్యంగా వితౌట్ లేట్ ఫీ అన్నమాట. మీకు అదైతే March 7 దాకా కూడా అవకాశం ఉంది. ఇంచుమించు మనకి నెల కంటే ఎక్కువ సమయం మాత్రం ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఇన్ కేస్ మీరు కానీ లాస్ట్ డేట్ మిస్ అయితే మీకు 1000 రూపీస్ ఫైన్తో 2000, 4000, 10,000. ఫ్రెండ్స్, మరి చాలామంది మరి మర్చిపోవడం వల్ల, లేదా వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేయడం మర్చిపోతారన్నమాట. మరి అలాంటి వారి కోసం అయితే మరి ఎక్స్ట్రా ఫైన్తో డేట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకు కానీ అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన తర్వాత 1 వారం తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీకు హాల్ టికెట్స్ అనేవి 28th April నుంచి ఓపెన్ అయిపోతాయి. అలాగే ముందుగా చెప్పినట్టుగా ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ వరకు అయితే 12th నుంచి 18th May వరకు ఉంటుందన్నమాట. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వరకు అయితే మీకు 19, 20 తేదీలు ఈ నెల అంటే మే నెలలో మీకు ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా ఎగ్జామ్ షెడ్యూల్ గురించి. అలాగే దీనికి ఫీజు ఎంత, ముఖ్యంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇలా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక 5 minutes మీరు కానీ స్పెండ్ చేస్తే మీ పూర్తి సమాచారం కూడా మీకు అందిస్తారన్నమాట. ఫ్రెండ్స్, మరి ఇది యాజ్ యూజువల్గా మెయిన్గా ఎక్కువ మందికి కొన్ని కారణాల వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఏంటంటే చాలామంది అప్లికేషన్ పూర్తిగా సబ్మిట్ చేయకపోవడం వల్ల, మరి ఫీజు చేసి అప్లికేషన్ చేయకపోవడం వల్ల, అలాగే వారు యొక్క అప్లికేషన్కి ఎలిజిబిలిటీ కాకపోవడం వల్ల, అలాగే కొంతమంది ఇన్కరెక్ట్ డేటా ఇస్తుంటారు, దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే దీనికి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఉందన్నమాట. ముఖ్యంగా 800 రూపాయలు అనేది ఓసీ వారికి, మరి ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 800 రూపాయల ఫీజు. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అయితే 700 రూపాయల ఫీజు, అది ఎగ్జామ్ ఫీజు అండి, కాబట్టి ఇది నాన్ రిఫండబుల్. మరి బీసీ క్యాండిడేట్స్కి అయితే 750 రూపాయలు. గమనించండి, ఇది క్యాస్ట్ల వారికి ఉన్న ఫీజులు అన్నమాట. కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా మీ నియరెస్ట్
ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. ప్రతి పర్సన్కి కూడా ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి, ప్రిఫరెన్సెస్ ఉంటాయి. మీరు అవి ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ముఖ్యంగా అప్లికేషన్కి ఏ యొక్క సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ కావాలో మీకు చూపిస్తాను చూడండి. వెంటనే ఈ యొక్క పేజ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కావాలి, అలాగే 10th హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వారిది, ఆధార్ నంబర్, మరియు మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ కావాలి, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. దాంతోపాటుగా రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా కావాలి. అలాగే ఆన్లైన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి కొంతమందికి లేటెస్ట్ వరకు అయితే ఖచ్చితంగా కూడా ఆటోమేటిక్గా ఫోటో అండ్ సైన్ వచ్చే అవకాశం ఉంది. మరి రాని వరకు అయితే ఖచ్చితంగా ఫోటో అండ్ సైన్ అప్లోడ్ చేయాలి. అలాగే మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద, ఇది ఎంపీసీ వారికి సిలబస్ మాట. అలాగే మీకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వారికి కూడా సిలబస్ ఉంది. ఈ 2 పీడిఎఫ్లో కూడా నేను నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెంటనే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ త్వరగా అప్లై చేసుకోండి, చివరిదాకా ఆగద్దు. డేట్ టైం ఉందంటే మీకు సెంటర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మాట, కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. అలాగే మీకు కానీ ఆన్లైన్లో అప్లై చేయాలంటే మా యొక్క వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, దానికి మీరు కాంటాక్ట్ అవుతే మీకు మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసి మీకు వాట్సాప్ ద్వారా అప్లికేషన్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గమనించండి, మరి ఈ యొక్క సర్వీసు ఎవరికైతే అవసరమో వారు మాత్రమే వాడుకోండి. అలాగే కనుక ఇది పూర్తి సమాచారం. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.